జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. తాతయ్యగుంట గంగ జాతర ఆహ్వాన పత్రిక కరపత్రం గోడ పత్రికలను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు. మే 5వ తేదీ రాత్రి చాటింపుతో తాతయ్యగుంట గంగ జాతర ప్రారంభమై మే 13వ తేదీ తెల్లవారుజామున విశ్వరూప దర్శనంతో ముగుస్తాయని ఆయన వెల్లడించారు. మే 12వ తేదీ అంగరంగ వైభవంగా గంగా జాతర జరుగుతుందని ఆయన తెలిపారు. గంగా జాతర పనులను ఆలయ పాలక మండలి చైర్మన్ మహేష్ యాదవ్, పాలక మండలి సభ్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతితో పాటు చుట్టుపక్కల గ్రామాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా అమ్మవారి ఆశీస్సుల కోసం జాతర సమయంలో వస్తారని ఆయన తెలిపారు. అమ్మవారి దర్శన భాగ్యం కల్పనలో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని ఆయన చెప్పారు. గంగ జాతర ఏర్పాట్లను తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ మహేష్ యాదవ్, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతర సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని పోనున్నట్లు ఆయన తెలిపారు. గంగ జాతరను రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ మహేష్ యాదవ్ చెప్పారు. రాయలసీమతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. జాతర పనులను పాలక మండలి సమిష్టిగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పసబాక లక్ష్మి, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు, షాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణరెడ్డి, జేబీ శ్రీనివాస్, పులుగోరు మురళి, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోటావాసు, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్వీఎం శ్రీధర్, కంకణాల రజనీకాంత్, జలపోతు చంద్ర, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఆమదాల వెంకటేష్, జానకిరామరెడ్డి, అల్వార్ మురళి, కీర్తన, సుభాషిణి, రాజేష్ అచ్చారి, శిరీష, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే నాన్న. అవునన్నా ఒక్క సెకండ్. ఓకే, వస్తా. ఫస్ట్ పెద్దది మళ్ళా కానీ మాకి అర్థం అట్టే ఉన్నా ఒక స్టెప్ వచ్చేసా. రజనీ ఉన్నా లవనన్నా. మంచి
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలో నడివీధి గంగమ్మ తల్లి జాతర జరుపుకోవడం ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ యొక్క గంగమ్మ తల్లి జాతర ఇది తిరుపతి నగర వాసులకు అందరికీ కుటుంబ సభ్యులకు ఎక్కడున్నా ఈ జాతరకు కుటుంబంతో సహా బంధువులు స్నేహితులు అందరినీ కూడా రమ్మని ఈ జాతరకు అటెండ్ అయి వివిధ రకాల వేషాలతో రూపాలతో అమ్మకు అంబెలి పోసుకుంటూ అన్నదానాలు చేస్తూ కుంభకోళ్ళు వేస్తూ మే 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ యొక్క 8 రోజులు అమ్మవారి రోజుకొక వేష రూపంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ తిరుపతిలో నివసించే ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది గంగమ్మ తల్లి అవసరం. ఇది గ్రామ దేవత. ఈ గంగమ్మ తల్లి సంవత్సరానికి ఒక రోజు వస్తుంది, వారం రోజులతో పాటు చేసుకుంటారు. 12వ తేదీ గంగ జాతర జరుగుతుంది, 13వ తేదీ ముగుస్తుంది. 13వ తేదీ వేషాలతో ఊరేగింపుతో ఈ గంగ జాతర కూడా ముగియడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో మన టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ గారు, పెండింగ్ బోర్డు సభ్యులు అందరూ కూడా కలిసి ఈ అర్ధాంతరంగా నిలిచిపోయిన గుడి నిర్మాణాన్ని దాదాపు 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి, అది కూడా స్వయాన వెంకటేశ్వర స్వామి చెల్లెలు గంగమ్మ తల్లి కాబట్టి అందరూ కూడా దీనికి ఏకగ్రీవంగా కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా కూడా బ్యాలెన్స్ వర్క్లంతా కూడా పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రైవేటు స్థలం ఇళ్ళు ఉత్తర దిశగా నార్త్ ఉత్తర దిశగా అడ్డగా ఉంటే దాన్ని కూడా ఒక బిల్డింగ్ కొన్న దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు కొని గంగమ్మ తల్లికి చేయడం జరిగింది. ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది, వాళ్ళతో కూడా స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. అది కూడా కొని బాగా విశాలంగా చేసి గంగమ్మ తల్లి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం జరుగుతుంది. ఈ గంగమ్మ తల్లి పండుగకు కరపత్రాలు, గోడ పత్రికలు, ఇన్విటేషన్లు ఇవన్నీ కూడా ఈరోజు ఆవిష్కరించడం కూడా చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి నగరవాసులకు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసిన గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ గారు, అలాగే గంగమ్మ గుడి సభ్యులందరూ కూడా వారందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ జాతరను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామనేసి కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకునే బాధ్యత చైర్మన్ గారు, ఆలయ బోర్డు ట్రస్ట్ మెంబర్లందరూ కూడా తీసుకొని చేస్తున్నారనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి సభ్యులందరికీ కూడా ఉండాలనేసి మరొకసారి కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఏటా తిరుపతి నందు వెలిసినటువంటి గ్రామదేవత శ్రీ తాతాయిగుంట గంగమ్మ దేవస్థానం నందు నిర్వహించే జాతర మహోత్సవాల కార్యక్రమాలకు సంబంధించి నేడు కరపత్రిక, గోడపత్రిక, అదేవిధంగా ఆహ్వాన పత్రికని ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పన్మాక లక్ష్మి గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వసంరెడ్డి హరిప్రసాద్ గారికి, శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కూటమి పెద్దలందరికీ కూడా పేరు పేరున
నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఏటా నిర్వహించినటువంటి జాతర మహోత్సవాన్ని ఈసారి మా పాలక మండలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇట్లా మా కూటమి నాయకుల యొక్క సహకారంతో, టీటీడీ వారి సహకారం, కార్పొరేషన్, అదేవిధంగా తుడా, మిగిలిన అన్ని శాఖల ప్రభుత్వ శాఖల వారి యొక్క సహకారంతో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి మా పాలక మండలి నిర్ణయించుకునింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరలో ఒక్క తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇట్లా తమిళనాడు నుంచి అట్లా కర్ణాటక నుంచి కూడా వేలాదిగా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్న భక్తులందరికీ కూడా ఈసారి కూడా కొంచెం ముందుగానే మేము ఆలస్యం కాకుండా ముందుగానే ఈ యొక్క కరపత్రికలు ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా అందరినీ కూడా ఈ యొక్క జాతర మహోత్సవానికి ఆహ్వానించడం, అందరూ కూడా సహకరించి ఈ యొక్క జాతరని దిగ్విజయంగా చేయాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలకే కాకుండా మన రాష్ట్ర ప్రజలందరి మీద కూడా ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాతరకు సంబంధించి కరపత్రిక, గోడపత్రిక, ఇన్విటేషన్ సంబంధించిన వాటిని గౌరవ శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసన్న గారి నేతృత్వంలో గౌరవ తాతయ్యకుంట గంగమ్మ తల్లి బోర్డు చైర్మన్ మరియు బోర్డు సభ్యుల చేతుల మీదుగా మరియు ఏదైతే కూటమి నేతలకు సంబంధించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా సీనియర్ నాయకులు, తిరుపతి ఈ గుడికి సంబంధించి ఏదైతే ఈ ప్రాంతం యొక్క గత కుటుంబాలకు సంబంధించి అమ్మవారితో గుడి అభివృద్ధిలో భాగస్వాములైన ఈ ప్రాంతం యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు ఆ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. తిరుపతి గంగమ్మ జాతర అంటే తిరుపతి ప్రజల జాతర. ఇటు చంద్రగిరి నుంచి, రామచంద్రపురం నుంచి, అదేవిధంగా రేణిగుంట కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మండలాలకు సంబంధించిన వాళ్ళు కానీ, తిరుపతి కానీ ప్రతి ఇంట్లో ఈ జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులతోనే ఈరోజు ఈ తిరుపతి అభివృద్ధి చెందింది. అమ్మవారి దీవెనలతో, అమ్మవారి ఆశీస్సులతోనే ఈరోజు ఇక్కడ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా అమ్మవారే ఈ తిరుపతిని కాపాడుతున్నారు. అలాంటి అమ్మవారి జాతర అంటే మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మొదటిగా తల్లికే దండం పెట్టుకుంటాం. ఇట టీటీడీ సహకారంతో, తుడా సహకారంతో, మున్సిపల్ డిపార్ట్మెంట్ సహకారంతో, ఇట అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ సంవత్సరం జాతర అద్భుతంగా నిర్వహించాలని, గతంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మవారి ఖ్యాతిని మరింత పెంచే విధంగా కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతోంది. ఈరోజు అనేక సంస్కరణలు జరిగాయి. ఈరోజు కుంకుమార్చన కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఒక మంచి వాతావరణంలో భక్తులు, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్న బోర్డుకు మరొకసారి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారి నేతృత్వంలో ఇట టీటీడీ, మున్సిపాలిటీ కూడా అన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా దాతలు కూడా ముందుకు రావాలి. ఇది మన జాతర, మన అమ్మవారి జాతర, మన ఇంట్లో జాతర కాబట్టి అందరూ తలో చేయి వేసి ఈ జాతరని ఏ ఆటంకాలు లేకుండా నిర్వహించాలని, అన్ని పార్టీలు సహకరించాలని, దీనికి రాజకీయాల అతీతంగా ఈ జాతర నిర్వహించేలాగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. గంగమ్మ గుడి జాతర సందర్భంగా పోస్టర్స్, ఇన్విటేషన్స్ రిలీజ్ చేయడానికి చేసినటువంటి ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు సోదరుడు ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి, ఈ కమిటీ చైర్మన్ మహేష్ యాదవ్ గారికి, బోర్డు మెంబర్లకి, మరొక ముఖ్య అతిథిగా చేసినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ఈఓ గారికి, ఇంకా ముందున్నటువంటి పత్రికారులకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చెల్లెలైనటువంటి గంగమ్మ మనందరికీ వెలుపు. ఆవిడికి ఈ జరగబోయే జాతర అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో జరిగే జాతరగా ఇక్కడున్న వాళ్ళందరూ
భావిస్తారు. కాబట్టి ఈ జాతరని మనం దిగ్విజయంగా నిర్వహించాలా అని చెప్పిన ఉద్దేశంతో ఈ రోజున ఇన్విటేషన్స్కి